లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వాళ్ళు బతుకుదేరువు కోసం వలస వెళ్లే వలస కూలీలు, సామాజికంగా కూడా వెనుకబడిన కులాలకు చెందిన దళితులు. పని దొరక్కపోతే పస్తులుండే ఆర్థిక స్థితి వారిది. ఎన్నాళ్ళు ఈ వలస బతుకులు అని విసిగిపోయారు. వలసపోయి బతకడం అంటే చిన్న పిల్లలను, వృద్ధులను ఇంటి వద్దే వదిలి పొట్ట చేత పట్టుకొని పోవడం. ఈ ఒత్తిడితో కూడిన బతుకుల కంటే కొంత సాగు భూమి ఉంటే పంట పండించుకుని బతకొచ్చు అని వలసపోయే బాధ తప్పుతుందని కష్టపడి 3 ఎకరాలు 25 గుంటలు భూమిని కొన్నారు. ఇది కాస్త అన్నదమ్ముల మధ్య గొడవకు కారణమైంది. లాయర్ దగ్గరకు వెళ్తే తగువ తీర్చాడు అనుకుంటే ఆ లాయర్ పొలం అంతా తన పేరు మీద మార్చుకున్నాడు. ఇదే న్యాయమయ్యా అంటే ఇది ఇంతే, పాలమూరు న్యాయం అంటున్నాడు. అత్యంత దారుణమైన స్టోరీ మీరు చూడండి. నాగర్ కర్నూల్లో భూ పంపిణీలో గొడవపడ్డ ఓ కుటుంబం న్యాయం కోసం ఓ లాయర్ వద్దకెళ్లగా న్యాయం చేయాల్సింది పోయి తానే ఆ భూమిని లాక్కున్నాడు. నాగర్ కర్నూలు జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న దేశీ ఇటిక్యాల గ్రామానికి చెందిన ఓ దళిత వ్యక్తి భూషపాగా సుక్కమ్మ బతుకుదేరువు కోసం వలస వెళ్లి పైసా కూడబెట్టి నాగనూరు గ్రామ శివార్లో 3.26 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. తన తమ్ముళ్లు 3 కూడా వాటాదారులుగా ఉన్నారు. అయితే ఆ భూ పంపిణీ విషయంలో అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో జిల్లా కేంద్రానికి చెందిన స్వామినాథ్ అనే లాయర్ దగ్గరకు వెళ్లారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న లాయర్ వారిని నమ్మించి భూమిని తన పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అందులో 1 ఎకరా భూమిని ఇతరులకు అమ్మేశాడు కూడా. రైతు బంధు రాకపోవడంతో ఆలస్యంగా తేరుకున్న బాధితులు స్వామినాథన్ను ప్రశ్నించారు. నల్లకొట్టను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగినట్లు బాధితులు ఆరోపించారు. సాంశరణం స్వామి, నా పేరు నాగరాజు, మాది దేశిటికెళ్ళ. మా అమ్మ మా నాయన దేశాలు పోయి 1996లో పొలం కొన్నారు స్వామి. ఆ పొలంలో మా భాగస్తులు, మా బాబాయ్ వాళ్ళు మాకు కూడా కావాలంటూ భాగం మా అమ్మ మా నాయనతోటి గొడవ పెట్టుకున్నారు స్వామి. గొడవ పెట్టుకుంటే ఇట్లా జరుగుతుందని స్వామినాథ్ అనే లాయర్ దగ్గరికి మా అమ్మ మా నాయన మాట్లాడడానికి పోయిండు. పోతే ఆ స్వామి ఏంది సమస్య అంటే, ఇట్లా 96లో మేము పొలం కొన్నాం, 3 ఎకరాలు 26 గుంటలు, అట్లా మాకు కూడా భాగం కావాలంటూ మా తమ్ముళ్ళు నన్ను అడుగుతురు అని మా డాడీ సార్ చెప్పారు స్వామి. చెప్పిన తర్వాత ఇంకా ఆ స్వామి గొడవ అయిన తర్వాత పాస్బుక్లు తీసుకురండి నా దగ్గరికి అని అన్నాడు స్వామి. పాస్బుక్లు తీసుకొని పోయిండు మా అమ్మ మా నాయన పాస్బుక్లు తీసుకొని పోయిన తర్వాత ఆ స్వామి దగ్గర 6-7 నెలలు పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఏదో ఎంక్వైరీ చేస్తున్నా అది ఎట్లా వచ్చింది, మీకు కొన్నారా కొనలేదా అని ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్తున్నాడు స్వామి. సరే చెయ్యి స్వామి అని ఇంకా ఈ స్వాములు కూడా ఏమనకుండా ఉన్నారు. పాస్బుక్లు 6-7 నెలలు పెట్టుకొని తర్వాత లాస్ట్కు ఇంకా ఇవ్వండి స్వామి, మాకు ఇబ్బంది అవుతుంది, పాస్బుక్లు ఇవ్వండి, మేము లోన్ ఇట్లా పెట్టుకోవాలని అంటే, లేదు మీ ల్యాండ్ నేను కొంటాం, ఆ ల్యాండ్ వలన మీకు ఎప్పుడైనా ప్రమాదమే, మీ భాగస్తులు మిమ్మల్ని వదలరు, ఇప్పటికే కొట్టిర్రు, నేను కొనుక్కుంటా, నాకు అమ్మండి అని అన్నాడు స్వామి. ఆ స్వాములు ఇంకా ఏం చెప్పిండు, ఆ స్వామికి 10,50,000 రూపాయల లెక్క ఎకరం మాట్లాడుకున్నారు స్వామి. మాట్లాడుకున్న తర్వాత ఇంకా పైసలు ఇవ్వకముందే ఫస్టే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అంటే తెల్ల కాగితాల మీద బాండ్ పేపర్ మీద ఫస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకుపోయి ఒకరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్లో సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ విషయం నాకు తెలిసిన తర్వాత స్వామి పైసలు ఇవ్వండి, అట్లెట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అది దాన్ని మాట్లాడితే కొన్ని పైసలు ఇచ్చిండు స్వామి, 16-17 లక్షలు ఇచ్చిండు. మిగతా అమౌంట్ ఇవ్వలే. ఇప్పటి వరకు దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది స్వామి. ఆ స్వామి పెద్దవాన్సులో పెట్టి మాట్లాడిచ్చినా కానీ వస్తలేడు. వచ్చినప్పుడు ఇస్తా అంటున్నాడు, చెక్కులు రాసిచ్చిండు. మళ్ళీ ఆ చెక్కులు తీసుకుపోయి మేము బ్యాంకులో ఎన్నికపోతే డబ్బులు లేవు అని చెప్తారు స్వామి. ఇప్పటి వరకు అమౌంట్ ఇవ్వలే, నీ పైసలు నీకు ఇస్తాం, మా ల్యాండ్ మాకు ఇవ్వమన్నా కానీ ఇస్తలేడు స్వామి. ఇది జరిగింది. చివరకు ఓ పెద్ద మనిషి వద్ద పంచాయతీ పెట్టడంతో కోట్ల విలువ చేసే భూమిని కేవలం 30 లక్షల రూపాయల చొప్పున ఇస్తా అంటూ చులక పలుకులు పలికాడు. ఆ ఒప్పుకున్న సొమ్ము కూడా ఇవ్వకుండా రేపు మాపు అంటూ తిప్పుతున్నాడు.
కొన్నప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా కొంటాం, లీగల్ గా అన్ని కరెక్ట్ చూసి కొంటాం. వీళ్ళకి వచ్చింది ఈ రోజు వెంకటేష్ ఒకటే, ఈ రోజు డబ్బులు బెదిరిస్తే ఏదో డబ్బులు ఇస్తారనేది తప్పుడు ఎవరో పక్కా ఆలోచన చెప్పింది తప్ప దీనిలో ఎలాంటి నిజం లేదు. అప్పనంగా కొట్టేసిన 3.26 ఎకరాల భూమిలో 1 ఎకరం భూమిని ఇతరులకు అమ్ముకున్నాడు. ఈ విషయంపై బాధితులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. For more videos like this, subscribe Big TV channel.